వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వికీ ప్లేస్. ఈరోజు మనం సిఎస్ ర్యాంక్ ఆడబోతున్నాం. ఎందుకంటే మన ర్యాంక్ చాలా తక్కువ ఉన్నది. అందుకే మనం ఎప్పుడు ఈ సీజన్ పడుతుందో తెలియదు కాబట్టి మనం వెంటనే సిఎస్ ర్యాంక్ని మన గ్రాండ్ మాస్టర్ దాకా తీసుకువెళ్దాం. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం సిఎస్లోకి వెళ్దాం కదండి. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఒక గన్నుతోటే రికార్డ్ చేయడానికి ట్రై చేద్దాం. మనమైతే ఫస్ట్ తీసుకుందాం. ఇప్పుడు డబుల్ గన్ తీసుకొని నెక్స్ట్ సెకండ్ రౌండ్ కల్లా యూఎంపీ తోటి ఈరోజు మ్యాచ్ని అయితే ముగిద్దాం. ఇప్పటి మ్యాచ్లో ఒక ఎనిమిది వచ్చాడు ఇప్పుడే అపోనెంట్ టీంలోకి వెళ్ళి. మరి ఇప్పుడేమవుతుందో చూడలేము. మనమైతే నా గేమ్ ప్లే అయితే మంచిగానే ఉంటుంది గైస్, చూసి సపోర్ట్ చేయండి. అట్లానే నవ్వుకునేది ఉంటే నవ్వుకోండి. ఇక్కడ మనకి కావాల్సిన గ్లోవాల్ ఉంది. ఎక్కడ ఎనిమిస్ కనబడట్లేదే. ఇటు సైడ్ చాలామంది ఎనిమిస్ వస్తారు కానీ ఎందుకు రావట్లేదో అర్థమవుతలేదు. ఓకే, మన ఫస్ట్ టీమేట్ ఎందుకు నాకు అయ్యాడు. అక్కడ ఎనిమిస్ ఉన్నట్టున్నారు. ఓ ఎనిమిస్ ఉన్నారు. ఇక్కడ ఒకరు ఉన్నారు. ఓ షెడ్ గాయస్, సగం డ్యామేజ్ పడ్డది. హెడ్ గైస్. ఇప్పుడైతే మనం వాడిని ఎట్లా చేసి కొట్టాలి. ఇంకెంత తగిలా నాకైతే లేడు గాయస్. నాకయ్యాడు గాయస్. ఇప్పుడు మనం చూద్దాం రివర్స్లో ఎవరన్నా ఉన్నారో లేదు. ఓకే, ఇప్పుడు మనం మన థర్డ్ నెంబర్ టీమేట్ కూతా నాకయ్యారు. ఎందుకు అయ్యాడు? అక్కడ ఎనిమిస్ అయితే చాలా ఉన్నట్టున్నారు గైస్. అతనికి హెల్ప్ కావాలి కావచ్చు. ఇక్కడ హెడ్ షాట్ గైస్. అయ్యయ్యో, కొట్టాలి. ఓ షట్ గాయస్, ఎందుకు నాకయ్యా షట్. రివైవ్. మన టీమ్మేట్స్ అయితే చాలా బాగా ఆడతాడని నేను అనుకుంటున్నా. ఇంకా 1 vs 2 సిచ్యువేషన్లో మనవాడు ఏం చేస్తాడో చూద్దాం. ఇక్కడ వీణైతే కొట్టేశాడు, నాకు చేశాడు. కానీ వాడు ఎదురుగానే ఉన్నాడు వాళ్ళ టీమ్మేటు. ఏం చేస్తాడో చూడాలి. అక్కడనే తిరుగుతున్నాడు. ఓ ఇక్కడ జోన్ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నాడు ఈ టీమ్మేట్ మనకేం తెలియట్లేదు గైస్. కొట్టాలి గైస్, కొట్టు. మన టీమ్మేట్ ఏదో క్యారెక్టర్ యూజ్ చేసిండు గైస్. అదేం క్యారెక్టర్ కొంచెం తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇక్కడికి వచ్చాడు ఎనిమిది. మన టీమ్మేట్ గెలుస్తాడ. 1 vs 1 సిచ్యువేషన్లో ఉంది గైస్. ఓ మై గాడ్, హెడ్ షాట్. మళ్ళీ ఆ హెడ్ షాట్ తోటి మన 4 నెంబర్ టీమ్మేట్ మనకి విక్టరీ తెచ్చాడు. ఇప్పుడు మనం నెక్స్ట్ యూఎంపీ తోటి సిచ్యువేషన్ తీసుకుందాం అనుకున్నాగా. ఇప్పటికైతే యూఎంపీ తోటి బోయా కొట్టడానికైతే ట్రై చేద్దాం. ఇక్కడ మనం మష్రూమ్ తీసుకొని వెళ్దాం. ఇక్కడ చాలా ఎనిమిస్ అయితే ఉంటారు కానీ ఎట్లకెళ్ళి వెళ్ళాలనేది అర్థమవుతలేదు గైస్. ఇట్లా చేసి మనం ఈ మ్యాచ్ అయితే బోయా కొట్టాల్సిందే గైస్. మీరైతే నాకు సబ్స్క్రైబ్ చేయండి గైస్, ప్లీజ్ అంటే ప్లీజ్. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడనైతే వాళ్ళు ఎనిమిది అక్కడ ఉన్నారు గైస్. ఇప్పుడు మన దగ్గర ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. ఓ కొట్టాలి. ఓ గైస్ ఇట్లకెళ్ళి కొట్టేశాడు గైస్. చెట్ రివైవ్ కాదు, ఇతను ఎటు పోయాడు. ఓ గైస్, ఇతను రివైవ్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇస్తాడా? ఇచ్చేస్తాడు గైస్. రివైవ్ ఇస్తున్నాడు. ఇతన్ని కొట్టేసాం కానీ ఇతడు బాంబు వేశాడు. మనం నాకు అయ్యాం. మళ్ళీ రివైవ్ ఇస్తాడా? ఇయ్యాలి. ఓ గైస్, ఇచ్చేస్తున్నాడు మనకైతే రివైవ్. ఇప్పుడు మనం అతన్ని పోయి నాకు ఫుల్ కిల్ చేసుకుందాం. ఇతని దగ్గర యూఎంపీ ఉంది గైస్. చెట్ కొట్టాలి. ఓ మళ్ళీ గాయస్, మనం మళ్ళీ యూఎంపీ తోటి మనం సెకండ్ విక్టరీ కూడా కొట్టేసాం. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు కూడా యూఎంపీ తోటే కొట్టడానికైతే ట్రై చేద్దాం. గ్లోవాల్ తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ ఏ కన్నొద్దు కానీ గ్లోవాల్ తీసుకొని వెళ్ళిపోదాం. మన దగ్గర 2 యూఎంపీలు ఉన్నాయి. ఏం చేద్దాం, యూఎంపీ సిచ్యువేషన్ కాబట్టి మనం యూఎంపీ తోటే ఆడటానికి ట్రై చేద్దాం గాయస్. ఇప్పుడు క్లాక్ టవర్ వచ్చేసింది. మనకి ఏదైనా ఈజీ అనుకోండి. అటు సైడ్ చాలా తోపు ప్లేయర్లు వచ్చారని నేను చెప్పలేను. వాళ్ళ గేమ్ని అయితే కామెంట్ అస్సలే చేయలేను గాయస్. వాళ్ళు కూడా చాలా బాగా ఆడుతున్నారు. చాలా అంటే చాలా కాదు గాయస్, ఏదో కొంచెం అనుగుతాను అనలేడు, మీడియంస్. ఇక్కడ చూద్దాం, ఇక్కడనే కూర్చుందాం.
కూర్చుందాం. మన మన ఫ్రెండ్కి అయితే ఫస్ట్ కొట్టేసాం గైస్. మళ్ళీ ఒకరిని నాక్ చేసేసాం. ఇంకొకడు ఎక్కడైనా ఉన్నాడా? వెళ్దాం పదండి, వెళ్దాం పదండి. ఇటు సైడ్ లేరు గైస్. మన ఫ్రెండ్కి ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నాయి గైస్. కొట్టు 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 కొట్టు. మన ఫ్రెండ్ అయితే నాక్ చేస్తాడు. మనమైతే ఇంకొకరిని నాక్ చేసాం గాయస్. ఫైనల్లీ ఇంకో ఇద్దరు ఉన్నారు. 4 vs 1 3 vs 1 సిచ్యువేషన్ గైస్. ఏమవుతుందో చూద్దాం. ఓ అతనే ఎలిమినేట్ అయ్యాడు గాయస్. చూసారా? మనమైతే ఇప్పుడు చూద్దాం. థర్డ్ రౌండ్ అయిపోయి 4th రౌండ్ కూడా వచ్చేసాం. ఇప్పటికైతే మనం ఒకసారి MP40 తీసుకొని ట్రై చేద్దాం. MP40 అయితే తీసుకొని ట్రై చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఒక రాంగ్ గుర్తొత్తి. సరే గాయస్, ఈసారి అయితే మనకి పీక్ వచ్చింది. మనం పీక్లో ఏం చేస్తామో చూద్దాం. పీకులను అయితే చాలామందే ఉంటారు. చాలా దిక్కుల నుంచి 4 మెంబర్స్ అయినా కూడా చాలా దిక్కుల నుంచి రౌండ్ అప్ చేసి మరీ కొడతారు. ఇప్పుడు ఎలా చూద్దాం గైస్. ఏదైతుంది అయింది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఓ గైస్, ఇది ఉత్తగానే వేసాను గైస్. అనుకోకుండా చేయి తాగి పట్టింది. మన ఫ్రెండ్కి అయితే ఫుడ్ స్టెప్స్ వినిపించాయి. కానీ మన ఫ్రెండ్ ఎటు పోతున్నాడో అటే వెళ్దాం. ఎందుకంటే అతనికి ఫుడ్ స్టెప్ ఇక్కడ ఎవరు నాకు అయ్యారు గైస్. వెళ్దాం పదండి పదండి పదండి. ఓ ఇతడు ఆఫ్లైన్ గాయ్, బట్ మనం చూసుకోలేదు. ఇక్కడ ఓ 1 vs 3 సిచ్యువేషన్. ఓ గాయస్, ఫైనల్లీ మనమైతే బోయా కొట్టేసాం గాయస్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.